హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్. సో నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి. సో ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. శ్రావణ మాసం వచ్చేసింది కదా, ఇంకా మనకి ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు వస్తూనే ఉంటాయి. సో అందుకని చెప్పి మీకు ఎలానో యూజ్ అవుతుంది కదా అని ఐ థాట్ ఐ షేర్ సమ్ కుర్తీ సెట్స్ విత్ యూ. మింత్రా నుంచి నేను కొన్ని షాప్ చేశానమాట. అవి మీకు ఏమైనా యూజ్ అవుతాయేమో అని చెప్పి షేర్ చేద్దాము అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ బిఫోర్ దట్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ కుర్తీ సెట్. ఇది 2 పీస్ సెట్ అనమాట. ఈరోజు వీడియోస్లో నేను చూపించే అన్నిట్లోనూ కూడా 3 పీస్ సెట్సే ఉన్నాయి మ్యాక్సిమం. ఇది ఒక్కటే 2 పీస్ సెట్. అండ్ మనకి ఫెస్టివల్స్ అంటేనే మనకి మెయిన్గా గుర్తొచ్చే కలర్స్ రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ కదా. సో ఐ థాట్ ఐ విల్ స్టార్ట్ విత్ రెడ్ కలర్. సో నేను నా ఫేవరెట్ బ్రాండ్ ఇండో ఎరా నుంచి అయితే తీసుకున్నాను. అండ్ మనకి కుర్తీ మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్న డిజైన్ ప్యాటర్న్ అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనమాట. వైట్ కలర్ ఎంబ్రాయిడరీతో వచ్చింది. కొంచెం బోల్డ్గా ఉంది కానీ చాలా బాగుంది. అండ్ క్యూటెస్ట్ పార్ట్ ఏంటి అంటే నెక్ లైన్ మనకి వీ నెక్ వచ్చి పర్ల్ డీటెయిలింగ్స్, చిన్ని బీడ్స్, పర్ల్స్ బీడ్స్ డీటెయిలింగ్ వచ్చిందనమాట. చాలా బాగుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇది కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది కానీ బట్ స్టిల్ చాలా బాగుంటుంది. మనకి స్లీవ్స్ కొంచెం లూజ్ ఉండే టైప్ అనమాట. ఇలాగా లూజ్గా ఉండే టైప్ ఉన్నాయి ప్యాటర్న్. మనకి పలాజో బాటమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మెటీరియల్ వచ్చేసి ఇది మిక్స్డ్ కాటన్ బ్లెండ్ అనమాట. ప్యూర్ కాటన్ అయితే కాదు, కాటన్ బ్లెండ్ మిక్స్డ్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ డెఫినెట్గా ఐరన్ అయితే చేసుకోవాలి. ప్రెస్ చేసుకోకుండా వేసుకుంటే అంతగా బాగుండదు. సో ఈ ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇది. అండ్ మీకు తెలిసిందే కదా, యాజ్ యూజువల్గా వీడియో ఇక్కడ కానీ ప్యారల్గా రన్ అవుతుంటుంది. నేను వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మీరు చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ మెజెంటా కలర్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా కాటన్ బ్లెండ్ మెటీరియలే. మొత్తం ఇదంతా కూడా ప్రింట్, ఎంబ్రాయిడరీ కాదు, ఇది ప్రింట్ అంబ్రెల్లా కట్లో వచ్చింది. అండ్ మనకి నెక్ లైన్ దగ్గర ఇలా ఫోల్డింగ్స్ ప్యాటర్న్లో వచ్చిందనమాట. ఈ డ్రెస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఈ డ్రెస్ కానీ ఇంతకుముందు చూపించిన ఫస్ట్ రెడ్ డ్రెస్ కానీ కూడా కంఫర్టబుల్గా ఉంటాయి. ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా బ్రీతబుల్గా కూడా ఉంటాయి. కాటన్, ప్యూర్ కాటన్ కూడా కాదు కదా, మిక్స్డ్ బ్లెండెడ్ కాటన్ అనమాట. అండ్ బాటమ్ విషయానికి వస్తే ప్లెయిన్ పలాజో బాటమ్ ఇచ్చారు. అండ్ దుపట్టా ఏమో కొంచెం ఆర్గాన్జా, సాఫ్ట్ ఆర్గాన్జా ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది. ప్రింటెడ్ దుపట్టా, లెంత్ అండ్ విడ్త్ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు, బాగుంది. సో మీరు డెఫినెట్గా ఈ డ్రెస్ కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ అబౌట్ అవర్ నెక్స్ట్ డ్రెస్. సో ఇది కూడా మనకి 3 పీస్ కుర్తీ సెట్నే. బట్ ఏంటి అంటే దుపట్టా కాదు, 3 పీస్ అంటే ఇది మనకి లోపల ఇన్నర్ వేర్ లాగా వస్తుంది. స్లీవ్లెస్ ఇన్నర్ వేర్ వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది ప్యాటర్న్, ప్రింటెడ్ వన్ అనమాట. అండ్ దీనికి మనకి ఓవర్ కోట్ లాగా వస్తుంది. ఇక్కడ టై డీటెయిలింగ్ ఇచ్చారు, ఇక్కడ థ్రెడ్స్ ప్రొవైడ్ చేశారు. జస్ట్ మనం టై చేసుకుంటే సరిపోతుంది. నాకు ద ఫేవరెట్ పార్ట్ ఏంటి అంటే ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఓవర్ కోట్కి ఉన్న ఫ్యాబ్రిక్ షిఫాన్ మెటీరియల్లో ఉందన్నమాట. చాలా బాగుంది. సో సింపుల్గా ఉంటుంది బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చేసింది అసలు ఈ డ్రెస్. మీరు మింత్రాలో ఆల్రెడీ చూసే ఉంటారు. ఇందులో 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. 2 కలర్స్ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి కావాలంటే చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యూర్ కాటన్ మెటీరియల్. ఇది ప్లెయిన్ వచ్చింది. మొత్తం టాప్ అంతా కూడా ప్లెయిన్ ప్యాటర్న్లో ఉంది. అంబ్రెల్లా కట్, ఇది కూడా అంబ్రెల్లా కట్ ప్యాటర్న్లోనే వచ్చింది అనమాట. మనకి నెక్ ప్యాటర్న్కి, స్లీవ్స్కి అండ్ కిందన కూడా మనకి ఇలా నెట్ ప్యాటర్న్లో డిజైన్ అయితే ఇచ్చారు. చాలా ఎలిగెంట్గా ఉంటుంది, సింపుల్గా ఉందన్నమాట. సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్లో వచ్చింది. మనకి డ్రెస్ అంతా చూసుకుంటే ప్రింటెడ్ ఉంది, సెల్ఫ్ కలర్ ప్రింటెడ్ ఉందన్నమాట. ఇది వేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది బట్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది. దీనికి మెయిన్ పార్ట్ వచ్చేసి దుపట్టా. నాకు దుపట్టా బాగా నచ్చింది. డ్రెస్ అంతా ప్లెయిన్గా ఉంది కాబట్టి దుపట్టా వాళ్ళు మంచి ప్రింటెడ్ దుపట్టా అయితే ఇచ్చారు. సో ఇలా ఉందన్నమాట దుపట్టా. లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా బాగుండింది. సో ఇట్లుంది, వేసుకున్నప్పుడు చూస్తారు కదా. నాకైతే ఇది బాగా నచ్చేసింది. అసలు సింపుల్గా ఉంటుంది. మనం మంచిగా స్టైల్ చేసామంటే కనుక చాలా మంచి లుక్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు దీంతో. నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్ రాణి పింక్ కలర్ డ్రెస్ అనమాట. ఇది కూడా అనార్కలి ప్యాటర్న్లోనే తీసుకున్నాను. మనకి యోక్ పార్ట్ దగ్గర నెక్ లైన్ ఇలా వచ్చింది. అండ్ మొత్తం డ్రెస్ అంతా కూడా ప్లెయిన్గా ఉంది. ఓన్లీ స్లీవ్స్కి చిన్ని గోటాపట్టి బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. స్లీవ్స్కి అండ్ ఆల్సో కిందన కూడా గోటాపట్టి బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. అండ్ ఓన్లీ నెక్ పార్టే వీళ్ళు హైలైట్ చేశారు. అండ్ మొత్తం డ్రెస్ ప్లెయిన్గా ఉంది కాబట్టి డెఫినెట్లీ దుపట్టా కొంచెం ఎలివేట్ చేయాలి కదా. సో
మనకి సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్లో ఇలా ప్రింటెడ్ దుపట్టా ఇచ్చారు. ఇలా ఉంటుందన్నమాట. అండ్ బాటమ్ నేను స్పెసిఫై చేయట్లేదు అంటే వాళ్ళు ప్లెయిన్ బాటమ్ ఇచ్చారు అని అర్థం అనమాట. సో మీరు అర్థం చేసేసుకోండి అది. సో ఇలా ఉంది మనకి దుపట్టా. నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ డ్రెస్ అనమాట. ఈ హాల్ వీడియోలో నేను మ్యాక్సిమం రెడ్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేశాను, ఎందుకంటే ఫెస్టివ్ సీజన్ కదా, సో రెడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అని చెప్పి. అండ్ ఆల్సో అనార్కలీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా అనార్కలీసే ప్రిఫర్ చేశాను. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ డ్రెస్, మనకి యోక్ పార్ట్ దగ్గర ఇలాగా జరీతో ఎంబ్రాయిడరీ అయితే వచ్చిందనమాట. కొంచెం హెవీ వర్క్ ఉంది. అండ్ స్లీవ్స్కి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ అంటే లైక్ నెట్ ఉంది అండ్ ఆల్సో స్కాలప్ ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ మనకి బార్డర్ చూసుకుంటే ఇట్లా బార్డర్ ఇచ్చారు కిందన. అండ్ అదే కాకుండా టై డీటెయిలింగ్ కూడా ఇచ్చారు. మనం వెనకాల టై చేసుకోవడానికి ఇట్లాగా డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. కొంచెం క్యూట్గా అనిపించినాయి నాకు. అండ్ ఇది డ్రెస్ కొంచెం హెవీగా ఉంది కాబట్టి దుపట్టా ప్లెయిన్గా ఉంటుందేమో అని అనుకున్నాను, బట్ ఐ వాస్ రాంగ్. దుపట్టా కొంచెం వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. మనకి ఏదైతే ప్యాటర్న్తో ఇలాగ ఎంబ్రాయిడరీ ఉందో యోక్ పార్ట్ దగ్గర, సో అదే థ్రెడ్ వర్క్ ఇక్కడ దుపట్టా కూడా 2 సైడ్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ద దుపట్టా మనకి బుటీస్, చిన్ని క్యూట్ బుటీస్ అయితే వచ్చినాయి. చాలా క్యూట్గా ఉంది. ఈ డ్రెస్ వేసుకుంటే చూడడానికి అంత మంచిగా కనిపించకపోయినా వేసుకున్నప్పుడు చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో మీరు ఇది డెఫినెట్గా ట్రై చేయొచ్చు, కన్సిడర్ చేయొచ్చు. వన్ మోర్ రెడ్ కలర్ డ్రెస్ మళ్ళీ వచ్చేసింది. సో యా, ఇది కూడా అంబ్రెల్లా ప్యాటర్న్లోనే ఉంది. కానీ ఈరోజు చూపించిన అన్ని డ్రెస్సెస్లోనూ కూడా ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. హాఫ్ పట్టు అంటారు కదా, సో హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అనమాట. ఇది మనం అయర్న్ చేసుకోవాలి, కొంచెం నలిగినట్టు అట్లా ఉంటుంది కానీ, బట్ చాలా బాగుంది. గుడ్ పార్ట్ ఏంటి అంటే మనకి ఆల్ ఓవర్ ద డ్రెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీళ్ళు థ్రెడ్ వర్క్ చిన్ని బూటీస్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే లైక్ ఇదిగోండి స్లీవ్స్ బెల్ స్లీవ్స్ లాగా వచ్చి ఇట్లా కట్ అయితే ఉందన్నమాట. ఇట్లా కట్ అయితే ఉంది. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ నెక్ లైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేసరికి నాకు మంచిగా అనిపించింది. అంటే లైక్ మనం ఇక్కడ టై చేసుకోవచ్చు యోక్ పార్ట్ దగ్గర. నాకైతే ఈ డ్రెస్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఆర్డర్ చేసింది మింత్రాలో, యాక్చువల్ ప్రోడక్ట్ పిక్చర్ ఎట్లా ఉంది అనేది కూడా ఇన్సర్ట్ చేస్తాను. సో దట్ మీకు వాట్ ఐ ఆర్డర్డ్ వర్సెస్ వాట్ ఐ గాట్ అన్నట్టు కూడా మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది కదా. అండ్ కమింగ్ టు ద బాటమ్, ఇట్స్ ప్లెయిన్ వన్. మనకి ఏదైతే టాప్కి ఫ్యాబ్రిక్ ఉందో హాఫ్ పట్టు, అదే ఫ్యాబ్రిక్ ఉంది. అండ్ కమింగ్ టు దుపట్టా, మంచి ప్రింటెడ్ దుపట్టా వచ్చింది. ఇలా ఉందన్నమాట దుపట్టా, మంచి ప్రింటెడ్ దుపట్టా అనమాట. కలర్ఫుల్గా ఉంది. సో డ్రెస్ని అయితే ఇది మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది. యా, లాస్ట్ వన్ ఇన్ దిస్ హాల్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా నా గురించి. నాకు ఏదైతే బాగా నచ్చుతుందో అది లాస్ట్ వరకు పెట్టి అదే చూపిస్తాను లాస్ట్లో. సో ఈరోజు నాకు అన్నిటికంటే బాగా ఎక్కువ నచ్చింది ఏంటి అంటే ఈ 3 పీస్ సెట్. ఇది ఏంటి స్లీవ్లెస్ చూపిస్తుంది అనుకోకండి, ఇది జస్ట్ క్రాప్ టాప్ అనమాట. 3 పీస్, కింద షరారా అండ్ పైన ఓవర్ కోట్ లాగా వస్తుంది. సో మీకు పక్కనే వీడియో రన్ అవుతుంది కదా, అప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇది కొంచెం మనకి చమ్కీ వర్క్ అట్లా వచ్చింది. అండ్ మనం ఇలాంటి చమ్కీస్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూస్తే కొంచెం గుచ్చుకుంటాయి, అన్కంఫర్టబుల్గా ఉంటుంది అని అనుకుంటాం కదా, బట్ పర్వాలేదు. ఇక్కడ మనకి మంచిగా పైపింగ్ అది చేశారు, సో దట్ మనకి ఇది గుచ్చుకోదు అండ్ అన్కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవ్వము. ఒకవేళ మీకు స్లీవ్లెస్ కంఫర్ట్ ఉండదు అనుకున్నా కానీ ఇట్స్ ఓకే, ఎందుకంటే పైన కోట్ వస్తుంది దీనికి. స్లీవ్లెస్ వేసుకున్నట్టు కూడా మనకి ఎవరికి తెలియదు. సో ఇట్స్ లైక్ దట్. మీరు కావాలంటే కనుక ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ స్లీవ్లెస్, దీన్నే మీరు వేరే వాటికి క్రాప్ టాప్లోగా కూడా పేర్ చేసి స్టైల్ చేయొచ్చు. సో మల్టీపర్పస్గా ఇది యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఓవర్ కోట్, కిందన మనకి రఫల్స్ వచ్చినాయి. ఆల్ ఓవర్ ద కోట్ ఏంటంటే మనకి ఇలా బార్డర్ లాగా వచ్చి మనకి ఏదైతే క్రాప్ టాప్ ఉందో అదే మెటీరియల్ ఇక్కడ బార్డర్ లాగా కూడా వచ్చింది. అండ్ ఇది ఫుల్ లెంత్ స్లీవ్స్ అనమాట. అండ్ మనకి ఈ డ్రెస్కి బాటమ్ వచ్చేసి షరారా మోడల్లో ప్యాటర్న్లో వచ్చిందనమాట. దీనికి ఫ్లేర్ చాలా ఎక్కువ ఉంది, చాలా బాగుంది. సో ఇట్లా ఉందన్నమాట. మంచిగా ఫ్లేర్ ఇచ్చారు అండ్ ఎవ్రీథింగ్ వాస్ రియలీ గుడ్. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సో ఇది కూడా మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇది కూడా కైండ్ ఆఫ్ ఇండో వెస్టర్న్ లాగా అనిపిస్తుంది కదా, మీరు మల్టిపుల్ ఈవెంట్స్కి ఈజీగా క్యారీ చేసేసేయచ్చు. సో అదనమాట. విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ హాల్ వీడియో. ఇందులో మీకు ఏ డ్రెస్ బాగా నచ్చింది అనేది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.
అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేశారంటే నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కిందన ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడ కూడా ఫాలో అయ్యి కొంచెం లవ్ చూపించండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.